అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవాని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈరోజు ఫోటోషూట్ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా అనేది ఫోటోషూట్ అనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అన్ని వాళ్ళు చూస్తే మీకు కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు బేబీ మంత్లీ ఫోటోషూట్ అనేది చాలామంది చేస్తున్నారండి. అండ్ రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితో నేను ఎలా బేబీ మంత్లీ ఫోటోషూట్ చూసేది ఈ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చిన్న క్లిప్ అనేది వీడియో అనేది పెట్టాను ఫ్రెండ్స్. ఈ బాబు వచ్చి మా చెల్లి వాళ్ళ బాబు అండి. చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో బాగుందని చెప్పి ఈ వీడియోలో పెట్టాను. అండ్ ఇప్పుడు బేబీ ఫోటోషూట్ అనగానే మెటర్నిటీ ఫోటోషూట్ అనగానే చాలా ఖర్చు అవుద్ది అని అనుకుంటారండి చాలామంది. అప్పుడైతే బేబీ ఫోటోషూట్ లేదు, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్క బేబీకి ప్రతి ఒక్కరు మదర్ అనేది మెమొరబుల్గా ఉండాలని చెప్పి ఇలా 12 months అనేది చేస్తున్నారు. అండ్ 12 months మధ్యలో 6 months బర్త్డే అని 100 days అండ్ 50 days ఇలాగా డిఫరెంట్ స్టైల్స్తో నేను అనేది కొన్ని పిక్స్ అనేది ఇక్కడ పెట్టాను, యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇది కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని ట్యాప్ చేస్తే రోజు పెట్టే మంచి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ సంక్రాంతికి సంబంధించిన భోగి మంటలు అండ్ కైట్స్ అండ్ నేమ్ ఇలా రాసుకొని సింపుల్గా రాసుకోవచ్చండి. ఇవన్నీ బయటకు వెళ్ళి కొని తీసుకొచ్చాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చూసారా ఎంత బాగున్నాయో. ఒకదానికి మించిన బేబీ మంత్లీ ఫోటోషూట్ మీకు ఐడియా ఉండటం కోసం ఈ వీడియో అనేది పెట్టాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ అనేది. మీకు ప్రతి వీడియో ఎక్కువ వీడియోస్ బేబీ మంత్లీ ఫొటోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికీ కారణం ఎవరు?